చిలకలూరుపేట సీటు తనకే ఖరారైపోయింది. విడుదల రజని అక్కడి నుంచి గుంటూరుకు వెళ్ళిపోయింది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి పెద్దగా పాపులారిటీ లేని పర్సన్ని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇక తనకేం ప్రాబ్లం లేదని ధైర్యంగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావుకి తన కొడుకు అరెస్ట్ నిన్న షాక్ ఇచ్చినటువంటి పరిణామం. అది జగనే చేశాడని రచ్చరచ్చ చేయడానికంటూ చేశారు, ప్రెస్ మీట్లు పెట్టారు, భారీ ఎత్తున హడావిడి చేశారు. సీన్ కట్ చేస్తే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక, కేంద్రానికి సంబంధించినటువంటి జిఎస్టీ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు ఆధారంగా జరిగిన దర్యాప్తులో ఏకంగా 66 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నాటి అవినీతి గుట్టు బయటపై అరెస్ట్ చేశారన్నటువంటి విషయం తేలడంతో ఓ సమస్య అయిపోయింది. అట్లాగే ఆ కంపెనీలతో మా అబ్బాయికి సంబంధం లేదు, అందులో నుంచి బయటకు వచ్చేసాడని చెప్పుకురావడం అన్నటువంటిది ఇక్కడ విశేషమైనటువంటి అంశం. కుమారుడి అరెస్ట్ ఉదంతంపై పత్తిపాటి పుల్లారావు కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయన విజయవాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి గద్దె రామ్మోహన్, పట్టాభి, దేవినేని ఉమా తదితరులను చూసి పుల్లారావు భావోద్వేగానికి గురే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమారుడిపై అక్రమంగా కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత రాసుకొచ్చారు తప్పించి అసలైనటువంటి కేసు ఏంటన్నది మాత్రం రాయకుండా పత్రికలలో మేనేజ్ చేసుకోగలిగారు. అసలు విషయం ఏంటన్నటువంటిది నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడొచ్చు.